నేను రీసెంట్‌గా ల్యాండ్స్ మీద తిరిగేటప్పుడు, మన హైదరాబాద్ సరౌండింగ్ లొకాలిటీలో ప్రైజెస్ పరంగా గాని, అఫోర్డబిలిటీ పరంగా గాని, ఓఆర్ఆర్‌కి 10 కిలోమీటర్స్ రేడియస్‌లో ఒక నార్మల్ పర్సన్ అఫోర్డ్ చేసే కండిషన్‌లో అయితే ఎక్కడ కనబడడం లేదు. బట్ ఐటీ కారిడార్ నుంచి నియర్ బై లొకేషన్స్‌లో ఏదైనా అఫోర్డ్ చేసే లొకేషన్స్ అంటే మొయినాబాద్, చేవెళ్ళ ఈ లొకాలిటీలో మోస్ట్‌లీ 111 జీవో ఉంది కాబట్టి ఎకర్స్‌లో కొనాలి. బడ్జెట్ పరంగా ఎక్కువుంటుంది. పైగా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి, అది కూడా నార్మల్ పీపుల్‌కి అఫోర్డబిలిటీ అనేది చాలా వరకు అవైలబిలిటీ లేదు. బట్ రీసెంట్‌గా మన టీఎస్‌పీఏ ఎగ్జిట్ నుంచి మన్నెగూడకి ఎక్స్‌ప్రెస్ హైవే అనౌన్స్ చేసినప్పటి నుంచి, మీకు మన్నెగూడ లేదా వికారాబాద్ ఈ లొకేషన్స్‌లో మొబిలిటీ అనేది ఈజీ అయింది. అప్పటి నుంచి ఇక్కడ సైడ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కూడా స్టార్ట్ అయిందండి. దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే తక్కువ బడ్జెట్‌లో ఇనీషియల్ స్టేజ్‌లో ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ప్రజెంట్ డెవలప్మెంట్‌ని బేస్ చేసుకొని అంటే మణిగూడ లొకేషన్‌లో మనకు ప్రజెంట్ ఇనీషియల్ స్టేజ్‌లోనే డెవలప్మెంట్ ఉంది. రీసెంట్‌గా ఆల్రెడీ ప్రీవియస్‌గా అనౌన్స్ చేసిన మొబిలిటీ వ్యాలీ అండ్ రీసెంట్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చిన ఫార్మా క్లస్టరు అండ్ ఇంతకుముందు ఇది డీటీసీపీ జోన్‌లో ఉంటే రీసెంట్‌గా గవర్నమెంట్ దీన్ని హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చింది. వన్స్ హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్స్ గవర్నమెంట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చాలా వరకు మారుతుందండి. అయితే రీసెంట్‌గా డీటీసీపీ అప్రూవల్ 85 ఎకర్స్‌కి వచ్చిన ఒక మెయిన్ రోడ్ కనెక్టివిటీ వెంచర్ గురించి చెప్తున్నాను. మేబీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. 85 ఎకర్స్ వీళ్ళు టోటల్‌గా అక్వైర్ చేసింది ఒక 150 ఎకర్స్. ఇనీషియల్ అప్రూవల్ కింద 85 ఎకర్స్‌కి అప్రూవల్ వచ్చింది అండ్ డీటీసీపీ రెరా అప్రూవ్డ్ అండ్ మనకి డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. మైరాన్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. ఇందులో మనకి 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ చేసి మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా 300, 400 ఆప్షన్స్ ఉన్నాయండి. మేజర్‌గా మనకు మొయినాబాద్, చేవెళ్ళ ఈ లొకేషన్స్‌లో 111 జియో లిమిట్స్, కన్జర్వేషన్ జోన్ లిమిట్స్ వల్ల బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో గానీ, లేదా మనకు లీగాలిటీని బేస్ చేసుకొని చిన్న సైజ్ ప్లాట్స్ అనేది పర్చేస్ చేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి, వాళ్ళకి బెస్ట్ ఆల్టర్‌నేటివ్ వికారాబాద్ హైవేలో మన్నెగూడ దగ్గర మనకి ఆప్షన్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ లొకేషన్ వైజ్‌గా, ప్రాజెక్ట్ వైజ్‌గా ఇప్పుడు డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంతసేపు ఏందంటే లొకాలిటీ గురించి, మనకు రోడ్ యాక్సెస్, లొకేషన్స్ గురించి చెప్పాను. 85 ఎకర్స్‌లో ప్లాటింగ్ డెవలప్‌మెంట్ చేస్తున్నారు విత్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి. అండ్ ఈ లొకేషన్స్‌లో చాలా వరకు ల్యాండ్‌ని పర్చేస్ చేసుకోవడానికి చూస్తున్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అనేది ఉండదు. పైగా ల్యాండ్‌ని సెక్యూర్ చేసుకోవాలని రెగ్యులర్‌గా మానిటర్ చేయాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్. బట్ ఇలాంటి డెవలప్డ్ వెంచర్‌లో ప్లాటింగ్‌ని పర్చేస్ చేస్తే వీళ్ళు కంప్లీట్‌గా క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి మెయింటైన్ చేస్తున్నారు ప్లాట్‌ని. అండ్ మీకు ఓన్‌గా మళ్ళీ ఏం ప్లాట్‌లో కన్‌స్ట్రక్షన్ చేసుకొని అడిషనల్‌గా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఒక 25,000 స్క్వేర్ ఫీట్‌లో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ఇచ్చి దాన్ని కంప్లీట్‌గా యాక్సెసిబుల్‌గా మనకు ప్లాటింగ్ పర్చేస్ చేసిన ఓనర్స్ అందరికీ యూజ్ చేసుకునేటట్టు మనకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి అమ్యూనిటీస్ ఇంటర్నల్‌గా గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ హైవే ఫేసింగ్ వెంచర్ అండి నేను చెప్తుంది. మళ్ళీ ఏదో రిమోట్ లొకేషన్స్ గురించి చెప్తలేను. ఒక 80 ఫీటు, 40 ఫీటు, 33 ఫీటు ఇంటర్నల్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 80 ఫీట్, 40 ఫీట్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ అయితే 33 ఫీట్ వచ్చేసి సిసి రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకి లగ్జరీ సెగ్మెంట్‌లో ఒక వీకెండ్ విల్లా ప్రాజెక్ట్ కూడా వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. బట్ అది పబ్లిక్‌గా అవైలబుల్ లేదు. కాకపోతే మనకు ఇండైరెక్ట్‌గా ప్రైస్ అప్రిషియేషన్‌లో ఈ వీకెండ్ విల్లాస్ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. స్ట్రీట్ లైటింగ్, మల్టీపర్పస్ హాల్, లాంజ్ రిసెప్షన్స్, గెస్ట్ రూమ్స్, ఇండోర్ గేమ్స్, మనకు 24/7 సెక్యూరిటీ, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ వచ్చేసి ఈ మధ్య ప్లాటింగ్ వెంచర్స్‌లో చాలా వరకు అవైలబుల్ ఉండవు. బట్ వీళ్ళేందంటే క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు ఈవీ యూసేజ్ కూడా పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టుగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ప్రొవిజన్ అనేది మనకు వెంచర్‌లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వాస్తుని బేస్ చేసుకొని మేజర్‌గా ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ తోటే మనకు ప్లాట్స్ అయితే డెవలప్ చేశారండి. ఇక్కడ పర్మనెంట్‌గా సెటిల్ అవ్వాలనుకున్న నెక్స్ట్ 6 మంత్స్ నుంచి 8 మంత్స్‌లో వెంచర్ డెవలప్‌మెంట్ కంప్లీట్ అవుతది. ఇక్కడ సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. దానికి తగ్గట్టుగా వీళ్ళు డెవలప్‌మెంట్ చేస్తున్నారు. లేదా జస్ట్ ప్లాట్‌ని పర్చేస్ చేసుకొని ఎవ్రీ వీకెండ్ గానీ, లేదా మంత్లీ వన్స్ గానీ ఒక 45 మినిట్స్ ట్రావెలింగ్ డిస్టెన్స్‌లో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ గానీ, వీకెండ్ ఫార్మ్ హౌస్ గానీ అట్లా ప్లాన్ చేస్తుంటే మాత్రం ఇందులో జస్ట్ ప్లాట్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. 30 లాక్స్ నుంచి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది. మోస్ట్‌లీ మనకి ఇప్పుడున్న సిటీ సరౌండింగ్ లొకేషన్స్‌లో జస్ట్ ప్లాట్‌ని 30 లాక్సే చాలా వెంచర్స్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ తోటి ఫ్యూచర్‌లో అప్రిషియేట్ అయ్యే విధంగా మనకు వెంచరు, రోడ్ యాక్సెస్, ఎక్స్‌ప్రెస్ హైవే ఫేసింగ్ తోటి డెవలప్ అయిన వెంచర్స్‌లో నాకు తెలిసి లిమిటెడ్ ఆప్షన్సే అవైలబుల్ ఉన్నాయి వెంచర్ వైస్‌గా చూసుకుంటే.
ఒకవేళ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మీకు ఏమన్నా ప్లానింగ్ ఉందంటే ఒకసారి ఈ లొకేషన్లో ఈ వెంచర్ని విజిట్ చేయండి. ఒకసారి మీరు కూడా డైరెక్ట్గా చెక్ చేసుకోండి. రోడ్ యాక్సెస్, నియర్ బై డెవలప్మెంట్స్, గవర్నమెంట్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ అన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత మీకు నచ్చినట్టు డిసిషన్ తీసుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తానండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజెంట్ మనకు వెంచర్కి సంబంధించిన డెవలప్మెంట్స్ మీకు వీడియోలో కవర్ చేస్తాను. ప్రజెంట్ మనకి ఇనీషియల్గా అయితే ఆఫీస్ డెవలప్మెంట్ వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ప్రజెంట్ వెంచర్ డెవలప్మెంట్ వర్క్ కూడా స్టార్ట్ అయిందండి. ఎందుకంటే రీసెంట్గానే అప్రూవల్ వచ్చింది. అండ్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్సే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.